రైటింగ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాహుల్ గాంధీపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా రాహుల్ గాంధీకి నిరుద్యోగుల గోడు పట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన నిరుద్యోగుల ఆశయాలను చిదిమేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటారని, జాగృతి యువజన విభాగం నాయకులను అక్రమ అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కవిత డిమాండ్ చేశారు.